హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. టుడే మన రెసిపీ వచ్చేసి స్వీట్ కార్న్తో స్నాక్ ఎలా ప్రిపేర్ చేసుకుందామో చూద్దాం. ముందుగా స్వీట్ కార్న్ని పొట్టు తీసుకున్నామండి. ఈవినింగ్ టైంలో చాలా ఈజీగా చేసుకోవచ్చండి. చూసారా ఎంత బాగుందో. లేతగా ఉందండి. ఇప్పుడు మనం 2 తుంపులు చేసుకొని గింజలు తీసేసుకున్నామండి. ఈజీగా వస్తాయి. 2 లైన్లు తీసుకుంటే ఫాస్ట్గా వస్తాయండి. పీచునంతా తీసేసుకున్నామండి. ఇప్పుడు గింజలను ఒలుచుకొని ఉడకబెట్టుకోవాలండి. ఈ స్వీట్ కార్న్లో పీచు పదార్థం ఎక్కువగా ఉంటుందండి. డైజెషన్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి బాగా యూజ్ అవుతుంది సమ్మర్లో. రెండు లైన్లు వచ్చుకుంటే చూడండి ఎంత ఫాస్ట్గా తీసుకోవచ్చు. ఓకే అండి, స్వీట్ కార్న్ని మొత్తం ఉంచుకున్నాము ఇలా. ఇప్పుడు వేరే బౌల్ తీసుకొని కొన్ని వాటర్ పోసుకున్నామండి. పోసుకొని ఈ గింజలను వేసుకొని కొంచెం ఒక 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకున్నామండి. వీటిని ఈ గింజలకి ఉడికేటప్పుడే సాల్ట్ పట్టి మంచి టేస్ట్ వస్తుందండి. ఫుల్ వాటర్ పోసి ఉడికిస్తే దీంట్లో ఉన్న ప్రోటీన్స్ అన్నీ వాటర్తో పాటు పోతాయండి. అందుకని నేను కొన్ని వాటర్ పోసి ఇలా బాయిల్ చేస్తున్నానండి. స్టవ్ ఆన్ చేసుకొని బౌల్ దాని మీద పెట్టుకొని ఒక మూత పెట్టుకొని ఉడికించుకుందామండి. స్వీట్ కార్న్ ఉడుకుతుంది కదండి. ఈలోపు మనం ఒక చిన్న ఆనియన్ తీసుకొని కట్ చేసుకుందామండి. టైం సేవ్ అవుతుంది. బరువు తగ్గాలి అనుకునే వాళ్ళకు కూడా ఈ స్వీట్ కార్న్ అనేది చాలా ఉపయోగపడుతుందండి. ఈ స్వీట్ కార్న్ తిని ఇంకా వేరే ఏమన్నా తినాలి అంటే తినలేమండి. దీంట్లో ఫైబర్ ఉంటుంది కాబట్టి మనకి ఫ్యాట్ కంటెంట్ అనేది అంతగా ఏముండదండి. ఈవినింగ్ టైంలో చేసుకోవాలండి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. అంతే అండి, కట్ చేసుకున్నాం. ఇప్పుడు కొత్తిమీర కూడా కట్ చేసుకున్నాం. కొత్తిమీర కూడా కొంచెం కట్ చేసుకొని పెట్టుకున్నానండి. ఒక చిన్న సైజు నిమ్మకాయ హాఫ్ తీసుకున్నాండి. ఒకసారి మూత తీసి చూద్దామండి. ఇంకొంచెం బాయిల్ అవ్వాలండి. ఒకసారి
ఇప్పుడు ఒకసారి చూద్దామండి. చూసానండి, వాటర్ ఉడికిపోయిందండి. ఇప్పుడు ఆనియన్స్ వేసుకున్నామండి. అలాగే చాప్ చేసుకున్న కొత్తిమీర, హాఫ్ టేబుల్ స్పూన్ ఇందాక వేసుకున్నాం కానీ ఇప్పుడు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకున్నాం. ఒకసారి కలుపుకుందామండి. ఒక పావు టేబుల్ స్పూన్ కారం వేసుకున్నామండి. లెమన్ పిండుకున్నామండి. ఇప్పుడు ఒకసారి చేసుకున్నాము.